విశాఖలో జరిగిన భూకుంభకోణం రాష్ట్ర రాజకీయాల్లో అలజడులు సృష్టించింది. కాగా ఈ విషయంపై కుంభకోణం జరిగిన ప్రాంతంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన కార్యకర్తల చేత బాధితుల చేత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూకుంభకోణం గురించి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టారు. తనకి టీడీపీ నుంచి రాయబారాలు వచ్చాయని, ఈ కుంభకోణంపై తాను స్పందించకుండా ఉంటే తనకి భారీ మొత్తంలో లెక్క అప్పజెప్తామని, టీడీపీ వాళ్ళు తనని లొంగదీసుకోవాలని చూశారని ఆయన చెప్పారు. అంతేకాదు టీడీపీ నుంచి రాయబారిగా వెంకట రామరాజు తన దగ్గరకు వచ్చారని చెప్పి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. వెంకట రామరాజు సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఆయన కొడుకు లోకేష్ బాబుకి తొత్తు అని, హైదరాబాద్ లో ఉండే రామరాజు చంద్రబాబు అండ చూసుకొని మధుపాకలోని 450 ఎకరాలను ఆక్రమించి రాత్రికి రాత్రే కొండ మధ్య రోడ్డు కూడా వేసేశారని ఆయన పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. విశాఖలోని భూకుంభకోణంలో చిక్కుకున్న మంత్రి గంటా శ్రీనివాసరావు గారు, అలాగే ఇంకో 4 టీడీపీ ఎమ్మెల్యేలు చిక్కుకున్నట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ విషయంపై చంద్రబాబు నాయుడు గారి ద్వారా వెంకట రామరాజు రాయబారిగా వచ్చారని విజయసాయిరెడ్డి చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీన్ని బట్టి భూకుంభకోణంపై చంద్రబాబు నాయుడు నిందితులకు సహాయం చేస్తున్నాడని వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.